సో అక్కడ కన్నడ ఇండస్ట్రీకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి there are lot more pan Indian films. ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన పెద్ద స్టార్స్ అంటే ఎన్టీఆర్ గారితో అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో. On the personal front, మన ఎన్టీఆర్ సార్ తో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసేవారు. కమింగ్ టు ద మెయిన్ పార్ట్, జాతర సీన్స్. జాతర సీన్స్ ఓవరాల్ గా ఇంకా చాలా రోజు పడింది. అండ్ వాట్ అబౌట్ యువర్ మేకప్? Yes. అరగుండు చేసేసారు. Natural గాని. సో డైరెక్టర్స్ లో ఎవరితో వర్క్ చేయాలనుకుంటారు? పర్టికులర్ గా there are lot of directors తెలుగులో ఒక ఇది చెప్తారేమో అని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఆపర్చునిటీ వస్తే రామ్ చరణ్ గారితో చేస్తారా, అల్లు అర్జున్ గారితో చేస్తారా? ఒక మంచి క్యారెక్టర్ దొరికిందంటే ఆల్రెడీ రామ్ చరణ్ గారితో వర్క్ చేస్తున్నారని విన్నాం. if things work well then hopefully చేయడానికి ఒక ఆపర్చునిటీ. సో ఒక డైలాగ్ మా ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేసేది దాని గురించే. కేజీఎఫ్ లో నుంచి కానీ ఇందులో నుంచి ఉంటుంది. గన్ను పేల్చురా. Wow, that's really great. Hello, welcome to our channel. So పుష్ప 2 అందరు చూసే ఉండుంటారు ఈ వరకు. అందులో హీరోకి తగ్గట్టుగా ఈక్వల్ కెమిస్ట్రీతో విలన్ ఉంటారు. తన నటనతో అందరినీ అబ్బురపరిచేశారు. ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారు. అసలు మన భాష కాకపోయినా మన భాషను అడాప్ట్ చేసుకొని అసలు తెలుగు అబ్బాయేనా అన్నట్టుగా యాక్ట్ చేశారు. సో తను ఎవరో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, తారక్ పొన్నప్ప. లెట్స్ టాక్ టు హిమ్, హీస్ ఇన్ అవర్ స్టూడియో. నమస్తే తారక్ గారు. నమస్తే అండి. సో అరే నేను అసలు మీ కన్నడతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నమస్కార. హెగిదియా కరెక్టేనా? కరెక్ట్. అచ్చా. సో ఇంకా ఏంటి చెన్నాగిదా అని ఏదో అని అంటారు కదా. చెన్నాగిదిరా అంటే బాగున్నారా. బాగున్నారా చూసారా, ఒక రెండిటికే నేను ఇంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అసలు మీకు తెలుగు మీ మదర్ టంగ్ కాదు కదా. సో అలాంటిది ఎలా నేర్చుకున్నారు తెలుగు మీరు? యాక్చువల్లీ ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. 2 years నుంచి. సో లాస్ట్ 1.5 year నేను వచ్చే టైం నుంచి 1.5 year వరకు నేను నేర్చుకున్నా. కూడా నేర్చుకుంటూనే ఉన్నా. బట్ బేసిక్ కాన్వర్సేషన్స్ ఏం కావాలో అంత తెలుగు అయితే ఇప్పుడు వచ్చు, మాట్లాడగలుగుతారు, అర్థం అవుతుంది. అండ్ వాట్ అబౌట్ లైక్ ఇన్ ద మూవీ మీరే డబ్ చేశారా, మీరే చెప్పుకున్నారా? మీ ఇన్ఫాక్ట్ పుష్పలో ఇట్ ఇస్ సింగ్ సౌండ్. సో అక్కడే మనకి సౌండ్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. మన చిన్న కరెక్షన్స్ ఉంటే మాత్రమే వాళ్ళు డబ్బింగ్ చేసేవారు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ మన డైలాగ్స్ మనమే చెప్పాలి. అండ్ ఆ కడప స్లాంగ్ ని కూడా అక్కడ వాడాలి. స్లాంగ్ రావాలి అంటే కొంచెం కష్టం అవుతుంది, కొంచెం టైం పడుతుంది. కానీ బెంగళూరు లైక్ కన్నడ అండ్ అది మీకు కొంచెం పర్వాలేదు అనుకుంటా, దగ్గరగా ఉంటుంది. నాకు అస్సలు ఐడియా లేదు. బెంగళూరులో లేనప్పుడైతే నాకు తెలుగు అనేది అస్సలు ఐడియా లేదు. సినిమా చూసేవాడిని కానీ మాట్లాడడానికి అంత రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకుని అన్ని రెడీ అయినా. కేజీఎఫ్ చేసే టైంలో నాకు వేరే వాళ్ళు తెలుగు డబ్బింగ్ చేశారు. సో అప్పుడు నాకు కొంచెము నేనే చేస్తే బాగుంటది యాజ్ అన్ యాక్టర్. ఆ క్యారెక్టర్ కి సోల్ ఇవ్వాలంటే నేనే డబ్ చేయాలి అనే ఒక థాట్ లో నేను అనుకున్నా. అండ్ తెలుగు ప్రాజెక్ట్స్ ఎప్పుడు రావడానికి స్టార్ట్ అయిందో అప్పుడు నేను చెప్పడం. అండ్ ఒక డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ టోన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు మాట్లాడేది డిఫరెంట్ గా ఉంది, అందులో కొంచెం మూవీలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాకు లైన్స్ ఇస్తారు. అండ్ మనం లైన్స్ చెప్పేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కరెక్షన్స్ చేస్తారు. ఇప్పుడు జనరల్ గా మనం చేసినాం అంటారు, కానీ కడప స్లాంగ్ లో చేసినాం అన్నట్టు మాట్లాడతారు. సో అలాంటి చిన్న చిన్న విషయాల్ని నాకు నేర్పించారు అక్కడ నేను మాట్లాడే టైంలో. వాళ్ళ లైన్ చెప్పినప్పుడు ఏదైనా కరెక్షన్స్ ఉందంటే ఇమీడియట్ గా చెప్పేవారు. సో అలా నేను కొంచెం నేర్చుకున్నాను. రైట్. సో కన్నడతో మీ కెరియర్ స్టార్ట్ చేశారు కదా. సో తెలుగులోకి ఫస్ట్ మూవీ అంటే కేజీఎఫ్ అనే చెప్తారా, లేకపోతే ఇంకేమైనా మూవీస్ ఉన్నాయా? పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది కేజీఎఫ్ అని చేసిన. దానికైనా ముందు కన్నడలో అయితే ఒక 6-7 మూవీస్ చేశాను నేను. మన పునీత్ రాజ్ కుమార్ సార్ తో యువరత్న అనే ఒక సినిమా చేసిన. అండ్ లీడ్ గా కూడా కొన్ని సినిమాస్ లైక్ అమృత అపార్ట్మెంట్స్ అండ్ గిల్కీ అనే ఒక సినిమా చేసిన. సో అలా జరిగింది. కేజీఎఫ్ అయిన తర్వాత సిన్స్ ఇట్ వాజ్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ నాకు ఇక్కడ కూడా కొంచెం రికగ్నిషన్ దొరికింది. దానివల్ల ఇక్కడ వచ్చి అప్రోచ్ అవడానికి కూడా కొంచెం ఈజీ. సో అక్కడ కన్నడ ఇండస్ట్రీకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? పర్సనల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ మోస్ట్లీ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ. దాని కాకుండా నాకు అంత డిఫరెన్స్ అని నేనైతే చూడలేదు. ఆన్ సెట్స్ కానీ ఆర్టిస్టులు మాట్లాడడం, వాళ్ళ బిహేవియర్ అలా
ద రిసెప్షన్ ఇస్ వెరీ నైస్. ఇక్కడ వచ్చిన తర్వాత, సిన్స్ బెంగళూరు నుంచి వచ్చాను, ఒక కన్నడిగా అయ్యి ఇక్కడ వచ్చాను. సో ఆ రిసెప్షన్ అయితే నాకు చాలా బాగానే నచ్చింది ఇక్కడ. బట్ అదర్వైజ్ ఆన్ ద సెట్స్ అంత డిఫరెన్స్ అని అనిపించలేదు. మేబీ దెర్ ఆర్ లాట్ మోర్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ద సెట్స్ ఆర్ అ లిటిల్ మోర్ బిగ్గర్. ఆ క్రూ మెంబర్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు. సో అలాంటివి కొంచెం ఎక్కువ చూశాను. అక్కడ అయితే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అనేది అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా జరగట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్ దట్ వే ద ప్రొడక్షన్ వాల్యూ కొంచెం చిన్నగా ఉంటది. సో అలాంటి డిఫరెన్సెస్ అంతే కాకుండా పెద్ద డిఫరెన్సెస్ అని నేనైతే సో చూసాను. ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన పెద్ద స్టార్స్ అంటే దేవరాలో ఎన్టీఆర్ గారితో అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో. సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ లైక్ ఏ యాంగిల్ లో మీకు బాగా నచ్చారని అంటారు? ఆన్ ద పర్సనల్ ఫ్రంట్ ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చూస్తుంటే నాకు ఇద్దరు నచ్చారండి. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా, వెరీ డౌన్ టు ఎర్త్, బాగానే సేఫ్ గా మాట్లాడతారు. చెప్తున్నారు. లేదు, టు బి వెరీ ఫ్రాంక్, వాళ్ళిద్దరూ మమ్మల్ని చాలా బాగానే చూసుకున్నారు. ఇన్ఫాక్ట్ మన ఎన్టీఆర్ సార్తో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసేవారు. జనరల్ మాటలు కూడా మాట్లాడుకొని బిహేవ్ చేసేవారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అల్లు అర్జున్ సార్, వాళ్ళు చాలా కేర్ తీసుకునేవారు. ఆన్ సెట్స్ చిన్న చిన్న దెబ్బలు పడినా కూడా, ఒక చిన్న షాట్ అయినా కూడా వాళ్ళు అడిగేవారు, ఓకేనా? నాకు మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ మొత్తం సెట్ లో ఎవరెవరు ఫైట్ చేశారో వాళ్ళందరినీ అడిగేవారు, ఓకేనా, ఏం అవ్వలేదు కదా అని అడిగేవారు. సో ఇన్ దట్ వే ఎలాంటి డిఫరెన్స్ లేకుండా అందరిని ఒకేలాగా ట్రీట్ చేశారు. సో అది నాకు చాలా నచ్చింది. యాజ్ యాక్టర్స్ దే హ్యావ్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ దేర్ ఇది. వాళ్ళిద్దరే అని కాదు, ఎవరైనా యాక్టర్ వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది ఒక క్యారెక్టర్ కోసం, వాళ్ళ ప్లే చేస్తున్న ఒక మేనరిజమ్స్ కోసమైనా. సో అలాంటివి చూస్తుంటే దెర్ వేర్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఎందుకంటే ఎన్టీఆర్ సార్కి ఇప్పుడు దేవరాలో నేను చేసినప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరకలేదు. అమ్మవారు వస్తారు, లేదంటే ఫైట్ ఇంత క్రూరంగా ఉంటది అన్నట్టు. వాళ్ళకి మెయిన్ గా జరిగింది ద చేంజ్ ఓవర్ ఆఫ్ రియాక్షన్స్. వరా నుంచి దేవరాకి ఆ రియాక్షన్స్ తీసుకోవడం, అదన్నీ బాగానే చేశారు. సో ఆ ఒక ఫ్రంట్ లో నేను ఎన్టీఆర్ సార్ ని చూసి, ఇక్కడ మన అల్లు అర్జున్ సార్కి వచ్చినప్పుడు అమ్మవారు వచ్చారు అన్నట్టు ఒక యాక్ట్ చేస్తారు, అండ్ ఆ బాధపడే ఒక ఇది యాక్ట్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఇది చూసిన. సో యాజ్ అన్ యాక్టర్ ఇద్దరు దే గివ్ దర్ బెస్ట్, బట్ నేను చూసిన విధానం కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో ఇప్పుడు కమింగ్ టు ద లైక్ ఈ డైలాగ్స్ కానీ లేకపోతే మీ ఇద్దరు సీక్వెల్ చూస్తే అల్లు అర్జున్ గారు మీరు అందులో ఇద్దరు పోటీ పడి నటించారు. అసలు మీరు ఎక్కడ ఒక కొత్త యాక్టర్ లాగా అలా మాకు ఎక్కడ అనిపించలేదు. ఎలా అంటే మిమ్మల్ని చూస్తే కోపం వచ్చేస్తుంది మీ క్యారెక్టర్ ని చూస్తే. సో జనాలు కూడా అలానే రియాక్ట్ అయ్యారు. సో అది బయటికి వెళ్ళినప్పుడు మీకు ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎవరైనా గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? ఎవరైనా ఇలా ఏంటి ఇలా చేసావని ఏమైనా అడుగుతారు? చాలా మంది యాక్చువల్లీ గుర్తుపడుతున్నారు. సినిమా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకైతే అస్సలు ఏం రియాక్షన్ రాలేదు థియేటర్లో. నేను ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు, ఎవరేం రియాక్షన్ ఇవ్వట్లేదు అని అనుకున్నా. తర్వాత కమెంట్స్ చూసిన వాళ్ళు చెప్పిన కాంప్లిమెంట్స్ విన్నప్పుడు ఏం అర్థమైందంటే వాళ్ళందరూ భయపడ్డారు, అందుకే రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వలేదు, చాలా భయపడ్డానండి అని చాలా మంది కాంప్లిమెంట్స్ చేశారు. మిమ్మల్ని ఎంత హేట్ చేసినామో, యాజ్ అ క్యారెక్టర్ ఎంత హేట్ చేసినామో, యాజ్ అన్ యాక్టర్ అంతే లవ్ చేస్తున్నాం మిమ్మల్ని. వెరీ వెల్ డన్. దాంట్లో తీసుకెళ్ళిపోయారు మీరు, ఆ క్యారెక్టర్ మీద కోపం వచ్చేలాగా తీసుకెళ్ళిపోయారు. అది చాలా పర్టికులర్ గా మనం వర్క్ చేసినాం దాని మీద. హోంవర్క్ చేశారా? చాలా హోంవర్క్ చేయాలి. అంటే ముందు మీకు స్క్రిప్ట్ పంపించేసేవాళ్ళ? లేదు, మనము సెట్ కి వచ్చిన తర్వాత సార్ చాలా చేంజెస్ చెప్పేవారు, డైలాగ్స్ చెప్పేవారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ చాలా న్యాచురల్ గా ఉండాలి, ఏదో రెడీ అయ్యి మీరు వచ్చి చెప్తున్నారు అన్నట్టు ఉండకూడదు అనే ఒక రీజన్ కోసం అక్కడ సెట్ కి వచ్చిన తర్వాత మనం చాలా మానిటర్స్ చేసేవాళ్ళం. ఒక షార్ట్ అంటే ఒక 3-4 మానిటర్స్ జరిగిన తర్వాత షార్ట్కి వెళ్ళేవారు. సో అప్పటి వరకు మనకి లైన్స్ కూడా ఈజీ అయిపోతుంది, అండ్ అక్కడ చేసే క్యారెక్టర్ కూడా మెకానికల్ గా ఉండదు, కొంచెం న్యాచురల్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. సో దానివల్ల సుకుమార్ సార్ ఇలా ఒక అప్రోచ్ ఇచ్చారు. అండ్ సెట్కి వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఒక భయం పడతాము, పెద్ద స్టార్ ఉన్నప్పుడు అన్నట్టు అనిపిస్తుంది. బట్ వెన్ ద స్టార్ ఇట్ సెల్ఫ్
వాళ్ళే మనకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళతో మాట్లాడుకుని సార్ ఇలా చేస్తా ఓకేనా, ఇది చేయండి బాగుంటది, అండ్ ఆ షాట్ అయిన తర్వాత బాగుందంటే వాళ్ళు చెప్తారు చాలా బాగానే చేశారు ఇది అని. సో అలాంటివి కొంచెం కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసినప్పుడు ఆ నర్వస్నెస్ అనేది ఉండదు, చాలా కంఫర్టబుల్ గా మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. సుకుమార్ గారు కూడా అంతే సపోర్ట్ చేశారు. చాలా చాలా సపోర్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు చాలా డీటెయిలింగ్ గా చెప్పేవారు, క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఈడు ఇలా నవ్వుతూనే ఉంటాడు అనే చిన్న చిన్న ఇన్పుట్స్ కూడా ఇచ్చేవారు. అండ్ నాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు, సార్ నేను ఇలా చేస్తే బాగుంటుందా అని అడిగితే వాళ్ళు ఇది చేయండి ఇది బాగుంటది, ఏదైనా బాగాలేదంటే డైరెక్ట్ గా చెప్పేవారు, ఇది వద్దు ఇది వర్కౌట్ అవ్వదేమో, కొంచెం ఎక్స్ట్రా ఏదో చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది అని. సో యాజ్ అ డైరెక్టర్ ఆ డైరెక్షన్స్ మనకి దొరికినప్పుడు ఈవెన్ మనకు కూడా కొంచెం ఈజీ అయ్యింది. సో జగపతి బాబు గారితో వర్కింగ్ ఎలా ఉంది? ఆయన కొడుకుగా యాక్ట్ చేశారు కదా మీరు. అన్ఫార్చునేట్లీ వాళ్ళతో నాకు డైరెక్ట్ సీన్స్ అయితే జరగలేదు. బట్ ఒక్క రోజు అయితే నేను చూసిన, మాట్లాడడానికి కూడా దొరకలేదు. వాళ్ళు వేరే షూట్ మీద అక్కడ వచ్చారు RFCకి. సో అక్కడ మాట్లాడుతుంటే నేను చూసిన, జస్ట్ ఒక హాయ్ హలో చెప్పిన అంతే. బట్ పర్సనల్ గా కలవడానికి ఇంకా ఆపర్చునిటీ దొరకలేదు. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ తొందరగా దొరుకుతుంది అని ఎదురు చూస్తాను. సో వాట్ అబౌట్ రష్మిక గారు అయితే షీ హస్ డన్ అ ఫ్యాంటాబులస్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా మంచి ఒక క్యారెక్టర్ ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. అండ్ జాత్రా సీక్వెన్స్ లో నేను వాళ్ళని కలిసిన, ఇన్ఫాక్ట్ చాలా మంచిగా వార్మ్ గా వెల్కమ్ చేసుకున్నారు, చాలా బాగానే మాట్లాడారు. నాతోనే కాదు అక్కడ ఉన్న అందరితో చాలా బాగానే మాట్లాడతారు. సో దట్ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఇస్ సంథింగ్ నాకు చాలా నచ్చింది. ఇది అలా ఉండాలి, యాక్టర్ అన్నప్పుడు పెద్ద స్టారు మనం తోపు అన్నట్టు ఆ యాటిట్యూడ్ ఉండకూడదు. వీఆర్ ఆల్వేస్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. సో ఇది చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. షీ వాస్ వెరీ వార్మ్ అండ్ వెల్కమింగ్. రైట్, కమింగ్ టు ద మెయిన్ పార్ట్, జాతర సీన్స్ ఎన్ని రోజులు పట్టాయి అసలు? జాత్రా సీన్స్ మన పోర్షన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 20-25 days పడింది. బట్ ఓవరాల్ గా ఇంకా చాలా రోజు పడింది, ఎందుకంటే ఆ డాన్స్ సీక్వెన్సెస్, 2 డాన్స్ సీక్వెన్సెస్ మెయిన్ గా మీ ఇద్దరి పార్ట్ మట్టుకు తీయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆల్మోస్ట్ ఒక 15-20 days అయితే జరిగిందండి. ఫస్ట్ ఆ చిన్న సీన్స్ ఒకటి జరుగుతుంది, ఆ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ మొత్తం ఫైట్ లో అన్ని స్టంట్స్ మనమే చేస్తున్నాము కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఆ ఫైట్స్ చేయడం. ఎక్కడ యూజ్ చేయలేదా? లేదు, ఫైటర్స్ ఆ షాట్ లో కావాలంటే వాళ్ళే యాజ్ యాక్టర్స్ వాళ్ళే కనపడతారు. లేదంటే ఆల్మోస్ట్ మన బ్యాచ్ లో ఎవరెవరు ఫైట్ చేశారు వాళ్ళందరూ వాళ్ళే చేశారు. దే హ్యాడ్ టు వేర్ ద హార్నెస్, రోప్స్ వేసుకొని వాళ్ళ అన్ని స్టంట్స్ అయితే మనమే చేస్తాము. అండ్ అల్లు అర్జున్ సార్ ప్రతి ఒక్క షాట్ సినిమాలో మీరు ఏది చూస్తారో ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క స్టంట్ వాళ్ళే చేశారు. సో దానివల్ల కొంచెం మనకి టైం ఎక్కువ పడింది. రైట్, సో దగ్గర దగ్గర 1 month అయితే పట్టింది అంటారా? ఈజీగా. ఓవరాల్ మనకి ఈ 4th సీక్వెన్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ ఏముందో అది చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 month జరిగింది ఆ షూట్. ఈ జాతర సీక్వెన్స్ ఆల్మోస్ట్ ఒక 15-20 days జరిగింది. అండ్ వాట్ అబౌట్ యువర్ మేకప్? అది చాలా లైక్ అరగుండు చేసేసారు, అది ఎలా నిజంగానే హాఫ్ చేశారా లేకపోతే ప్రాస్థెటిక్స్ చేశారు? సో మంచి మేకప్ ఆర్టిస్ట్ ముంబై నుంచి, ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా రమేష్ అనేవాళ్ళు, సో అందరూ కలిసి చాలా బాగానే వర్క్ చేశారు. సో దానివల్ల ఫస్ట్ ఒక బాల్డ్ క్యాప్ వేసి ఆ తర్వాత విగ్ పెట్టి, హాఫ్ అరగుండు విగ్ పెట్టి, సో అవన్నీ చేశారు. ఎందుకంటే ఆ టైంలో నాకు వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చేయలేరు. అవును. అండ్ ఇన్ఫాక్ట్ సుకుమార్ సార్ కూడా అడగలేదు, ఎందుకంటే ఇది తీస్తే మనం హెయిర్ తీస్తే చాలా రోజు అలాగే ఉండిపోవాలి, అండ్ అలా ఉండడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఎప్పుడు కూడా సుకుమార్ సార్ కూడా అది అడగలేదు, ఇలా చేద్దామా న్యాచురల్ గా అని. సో మనం ప్రాస్థెటిక్స్ తోనే వెళ్ళిపోయాం. అండ్ ఇంట్లో మీ క్యారెక్టర్ చూసిన తర్వాత మదర్, ఫాదర్ వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? చాలా నచ్చింది వాళ్ళకి యాక్చువల్లీ, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయగలను అనేది చూస్తూ వస్తుంటారు. సో వాళ్ళకైతే ఇది చాలా బాగానే చేస్తున్నాం, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, చూసిన వాళ్ళు నాకు కూడా కాల్ చేస్తున్నారు అని అమ్మ నాన్న కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఈవెన్ దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో చాలా ఒక క్రూరంగా చేసావురా అని చెప్పారు ఇంట్లో కూడా.
బట్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ డన్, బెస్ట్ ఇచ్చాను యాజ్ అన్ యాక్టర్, చాలా డిఫరెంట్ గా చేశాను అనేది వాళ్ళకు కూడా ఒక. అంటే మీరు స్టార్ట్ చేయడం హీరోగా స్టార్ట్ చేశారు మీ కెరీర్ కన్నడలో, కన్నడలో కదా, కానీ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడన్నా ఇలాంటి క్యారెక్టర్ వస్తుంది, లేకపోతే మీకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఎప్పుడన్నా ఉండిందా thought? అవును, నాకు క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా చేయాలి అనేది ఆ థాట్ అయితే అప్పటి నుంచే ఉంది. సో ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు దీన్ని వదలకూడదు, దీని మీద ఇంకా హోంవర్క్ చేయాలి, డిఫరెంట్ గా ఈ క్యారెక్టర్ ని చెయ్యాలి అని నేను చాలా పర్టికులర్ గా అనుకొని హోంవర్క్ చేసిన దీని మీద. ఇన్ఫాక్ట్ ఏ క్యారెక్టర్ అయినా హోంవర్క్ ఎక్కువ చేస్తా, బట్ సటిల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఆ యాక్టింగ్ అంత అర్థమవుతుంది అందరికి. నార్మల్ మనలాగా ఉన్నాడు, మనలాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు, బట్ దట్ ఈస్ ది యాక్చువల్ ఆర్ట్. అది రావటానికి కష్టం కదా. బట్ ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం మనకు ఒక ఫ్రీడమ్ ఉంటది. ఫిక్షనల్ క్యారెక్టర్, కొంచెం సైకాటిక్ క్యారెక్టర్, సో బిహేవ్ చేసే విధానం కొంచెం అది నార్మల్ విలన్ లాగా లేదు, నిజంగానే సైకిక్ గా ఉంది అన్నమాట అసలు. సో ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చాలా ఈవెన్ ద ఆడియన్స్ కి అది చాలా ఇంప్రెస్ అవుతుంది. సో దానివల్ల ఇలాంటి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలి, ఇలా చెయ్యాలి అని ముందు నుంచే నేను అనుకున్నా. అండ్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్, ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చారు. మీకు ఇంకా ఎక్కడైనా ఏదైనా సీన్ లో ఇది డెవలప్ చేసింటే, ఈ సీన్ లో ఇలా చేసింటే బాగుండు అని ఎక్కడన్నా అనిపించింది? ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క దీంట్లో చేసినప్పుడు నాకు అది అనిపిస్తుంది. యాజ్ యాక్టర్ డెఫినెట్లీ ఇంకొంచెం బెటర్ చేసింటే బాగుండు, ఏదైనా ఇది చేస్తుంటే బెటర్ వచ్చేదేమో అని అనిపించేది. బట్ నాకు పర్సనల్ గా పుష్పలో అయితే అలా అనిపించలేదు. ఒక సాటిస్ఫాక్షన్ దొరికింది యాజ్ అన్ యాక్టర్. ఓకే, మనం బెస్ట్ ఇచ్చినాము అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ ఏదైనా జరిగిందంటే కూడా సుకుమార్ సార్ వచ్చి చెప్పి ఇంకొక టేక్ వెళ్ళేవాళ్ళం. సో దానివల్ల నాకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు అది చేస్తారు కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ దొరికింది. సో ఇప్పుడు విలన్ గా తెలుగులో మీరు చాలా పాపులర్ అయిపోయారు అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ తెలుగు నుంచి ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా మీవి? ఏ క్యారెక్టర్స్ లో చూస్తాం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని ప్రాజెక్ట్స్ కాల్స్ వస్తున్నాయి అండ్ డైరెక్టర్స్ ని మీట్ చేస్తున్నాయి ఇప్పుడు. అండ్ జస్ట్ నెగటివ్ లోనే ఉండిపోకూడదు అనే ఒక థాట్ లో అయితే నేనున్నా పర్సనల్ గా. స్టీరియో టైప్ అవ్వకూడదు, ఏదో మంచి విలన్ అనే ఫిక్స్ అవ్వకూడదు, కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చూస్తున్నా. ఇప్పుడు వేరే పాజిటివ్ హీరోగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లీడ్ లో. హోప్ఫుల్లీ అన్ని కుదిరిందంటే 2025 లో ఒక సినిమా రావచ్చు అని నేను ఎదురు చూస్తున్నా. సో దిస్ ఇస్ గుడ్ న్యూస్. లైక్ కొత్త షీట్స్ లో చూస్తారు మళ్ళీ మిమ్మల్ని తారక్ ని. రైట్. సో తారక్ చిన్నప్పుడు అంతా కూడా బెంగళూరే అంటారా మీది? అవును, నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరు. అవును. వాట్ వాజ్ యువర్ ఫాదర్? ఫాదర్ ఒక కంపెనీలో సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేసేవారు. సో బెంగళూరులోనే నేను నా స్కూలింగ్, ఇంజనీరింగ్ అన్ని అక్కడే ఫినిష్ చేసుకొని ఫర్ వర్క్ కన్నడలోనే స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు లాస్ట్ 2.5-3 years నుంచి తెలుగులో చేస్తాను. సో హూజ్ యువర్ షోల్డర్? లైక్ కన్నడలో కానీ ఇక్కడ కానీ బెస్ట్ ఫ్రెండ్ గా మీ లైక్ ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే నా మేనేజర్ నాతో చాలా క్లోజ్ గా వర్క్ చేస్తున్నారు, రాము గారు అని చెప్పి. సో వాళ్ళ సైడ్ నుంచి నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఫిల్మ్ అని వచ్చినప్పుడు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు తెలుగు ఫిల్మ్స్ కి. అండ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు, నేనే వచ్చిన, ట్రై చేసిన అండ్ వేరే వేరే క్యారెక్టర్స్ చేసుకొని వెళ్ళిన. అప్పుడు రాము గారిని కలిసాను. సో ఇట్ హస్ బీన్ అదర్ దెన్ రాము గారు, సేఫ్ గా చెప్పకండి, మేము యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. యాక్టర్స్ అనేది యూజువల్ గా యాక్టర్స్ లైఫ్ లో ఏమవుతుందంటే ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్రపంచం, కొత్త జనాలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఇది అయిపోతుంది. యూజువల్ గా అది కంటిన్యూ అవ్వడం చాలా తక్కువ. సో దానివల్ల వీళ్ళతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి కొత్త సర్కిల్ ఫార్మ్ అవుతూ పోతుంది. సో ఈ 8 years లో ఒక్కరుగా ఎవరు లేరా కన్నడ ఇండస్ట్రీ నుంచి? కానీ ఆ కన్నడ ఇండస్ట్రీ నుంచి నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, రియాజ్ అని చెప్పి. సో వీ హావ్ బీన్ ట్రావెలింగ్ అలాట్. ఏదైనా సినిమాస్ వచ్చినప్పుడు లేదంటే మనమే చాలా డిస్కస్ చేస్తుంటాము వేరే వేరే ప్లాట్స్ గురించి, స్క్రిప్ట్స్ గురించి. సో వాళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను. కన్నడ టైం నుంచి ఇక్కడ తెలుగులో కూడా వాళ్ళు నాతో ట్రావెల్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం కలిసి చేద్దామని ఎదురు చూస్తున్నాము. సో ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్ దెన్ మన కాంబినేషన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ రావచ్చు అని. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ లైక్ KGF స్టార్? ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యష్ గారితో చేసినప్పుడు హీ వాజ్ కంప్లీట్లీ న్యూ టు ద హోల్ ఆఫ్ ఇండియా. ఆ టైంలో కర్ణాటకలో అయితే యష్ అంటే ఎవరో అని అందరికీ తెలుసు.
కానీ కేజీఎఫ్ ని ఆ స్థాయికి తీసుకొని వెళ్ళి ఆ సినిమాని అలా అంత బాగా చేసి యాజ్ అ విజనరీ హీ లుక్డ్ అప్ టు ద సినిమా, దాన్ని కన్నడ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్కి, పాన్ వరల్డ్ లెవెల్కి తీసుకొని వెళ్ళడం అంటే ఇట్ వాజ్ గ్రేట్ థింగ్. అండ్ వాళ్ళతో వర్క్ చేయడం అంటే నాకు కూడా చాలా నేర్చుకున్నా వాళ్ళని చూసుకొని. మూవీ చూసాక ఏమన్నా మీకు కమెంట్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ చేశారా? అంటే ఇంకా బిజీగా ఉన్నారు అనుకుంటా, సో ఇంకా అయితే వాళ్ళ సైడ్ నుంచి రాలేదు. కొంతమంది డైరెక్టర్స్ అయితే రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కాల్ చేశారు. సో ఇలా జరుగుతున్నాయి. సో హోప్ఫుల్లీ వెరీ సూన్ సర్ కూడా చూసి ఒక ఇది చెప్తారేమో అని ఎదురు చూస్తున్నాను. రైట్. అయితే ఇప్పుడు లాస్ట్ గా నేను అడగాలనుకున్నది ఏంటంటే, మళ్ళీ ఆపర్చునిటీ వస్తే రామ్ చరణ్ గారితో చేస్తారా, అల్లు అర్జున్ గారితో చేస్తారా? నాకు వచ్చిందంటే ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఇంపాక్ట్ఫుల్ అండ్ ఒక మంచి క్యారెక్టర్ దొరికిందంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ ఈ వీళ్ళ స్టారు వాళ్ళ స్టారు అని. ఇట్ ఈస్ బోనస్ అన్నట్టు చెప్పొచ్చు. ఏ స్టార్ తో వర్క్ చేయడం దొరుకుతుందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బోనస్. కానీ నాకు క్యారెక్టర్ అనేది నా ప్రైమరీ ఇది థాట్. ఆల్రెడీ రామ్ చరణ్ గారితో వర్క్ చేస్తున్నారని విన్నాము. లేదు, ఇప్పుడు ఇంకా మాటలు జరుగుతున్నాయి. సో ఇఫ్ థింగ్స్ వర్క్ వెల్ దెన్ హోప్ఫుల్లీ రామ్ చరణ్ సార్ తో కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ. సరే, అయితే జూనియర్ ఎన్టీఆర్ గారితో రామ్ చరణ్ గారితో చాలా మంచి క్యారెక్టర్ మళ్ళీ దేవరాలో చూసాం కాబట్టి మీ పర్ఫార్మెన్స్ మాకు మీరు కావాలి అని అంటే ఎవరితో చేస్తారు? ఇద్దరితో అక్కడ ఎలా అవుతుంది? ఒక్కరితోనే వర్క్ చేయాలి కదా. అంటే నేను ఇప్పుడు మన ఎన్టీఆర్ సార్ తో వర్క్ చేసిన వాళ్ళ వర్క్ ఎలా ఉంది అని చూసిన, సో రామ్ చరణ్ సార్ ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవడానికి దొరుకుతుంది అని చూడడానికి మేబీ రామ్ చరణ్ సార్ తో. నోట్ దిస్ పాయింట్. సో డైరెక్టర్స్ లో ఎవరితో వర్క్ చేయాలనుకుంటారు? నెక్స్ట్ మీకు డ్రీమ్? లాట్ ఆఫ్ డైరెక్టర్స్ తెలుగులో పర్టికులర్ గా హోప్ఫుల్లీ రాజమౌళి సార్ తో వర్క్ చేయడానికి దొరికిందంటే ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో అంతే, రాజమౌళి గారు రాణా గారిని ఎలా అయితే చూపించారో పుష్ప 2 లో మిమ్మల్ని అంతే చూపించారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ టు దట్ సుకుమార్ సార్ తో వర్క్ చేయాలని అప్పుడు అనుకున్నా, అది జరిగింది. సో హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ కూడా నాకు ఆ ఛాన్సెస్ దొరుకుతాయని ఎదురు చూస్తున్నా. అండ్ రాజమౌళి సార్ ఇస్ వన్ పర్సన్, వాళ్ళని చూసి కొంచెం ఎలా ఉంటది, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటది అని చూడాలి అని నేను ఎదురు చూస్తాను. రైట్. సో ఒక డైలాగ్ మా ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేసేది దాని గురించే, కేజీఎఫ్ లో నుంచి కానీ ఇందులో నుంచి కానీ, మోస్ట్లీ పుష్ప 2 లోని డైలాగ్ చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పుష్ప 2 దే ఒక డైలాగ్ ఉంది, అదే చెప్తాను. పుష్పన ఆమె లోపల ఉండదు కానీ ఆమెకి గన్ను పెట్టుండది, నువ్వు ఈడ పేలిస్తే ఆడ పేలుతుంది. ఒరే పులే ఒత్తురి గన్ను పేల్చురా. దట్స్ రియల్లీ గ్రేట్. లైక్ అంటే ఆ ట్రాన్సిషన్ ఇమ్మీడియట్ గా రావడం అని అంటే, అండ్ ఆ ఫ్లో ఆఫ్ స్లాంగ్ కూడా రావడం, ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ కదా. అంటే ఆ లైన్స్ అంతా ఈజీగా వచ్చేసింది, బట్ ఇంకా మంచిగా అక్కడ చేసిన, ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి ఇమీడియట్ గా, బట్ స్టిల్ లైక్ చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు ఫర్ బీయింగ్ విత్ us, లైక్ అండ్ గివింగ్ ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ యూ. అండ్ హోప్ఫుల్లీ మా రామ్ చరణ్ గారితో కూడా మిమ్మల్ని చూస్తాము త్వరలో. మిమ్మల్ని హీరోగా చూడాలి అని చెప్పి మా ప్రేక్షకులతో పాటు మేము కూడా కోరుకుంటున్నాము. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.